చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ విజృంభించాడు వరుణుడు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు మొదలయ్యాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, పంజాగుట్టతో పాటు అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా పలుచోట్ల వర్షం పడింది. 2-3 గంటల్లో జనగాం, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, ములుగు జిల్లాల్లో వానలు దంచికొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కుండపోత కురుస్తోంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పుల్కల్ 7.4, కొండాపూర్ 6.4, చౌటకూరులో 5.4 సెంటీమీటర్లు పడింది. సిద్దిపేట జిల్లా రాఘవపూర్లో 5.1, అల్లాదుర్గ్లో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని జాడి మల్కాపూర్ జలపాతం కనువిందు చేస్తోంది. కొండల్లో నుంచి వరద నీరు జాలువారుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో జాడి మల్కాపూర్లో జలసవ్వడి ఆకట్టుకుంటోంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోని ఈ వాటర్ ఫాల్స్ను చూసేందుకు హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో వాన దంచికొట్టింది. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వికారాబాద్ గొట్టిముక్కల దగ్గర రాకపోకలు బంద్ అయ్యాయి. అటు మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.